जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Guru Datta. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయంలో నాకు తెలిసిన జ్ఞానంలో భాగంగా అది సత్యమైన మార్గం కాబట్టి దాని గురించి మనము ఎవరికి తెలియని సమాచారం అని హెడ్డింగ్ పెట్టుకొని మాట్లాడుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. దత్తార్పణం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ నిరాకార తత్వము. అది మనము చాలా పెద్ద మొత్తంలో గుర్తుంచుకొని మనము సాధన ఎలా చేసుకోవాలి, శ్రీ గురుదత్త ప్రభుల అనుగ్రహము సంపూర్ణంగా రావాలంటే ఎలాంటి సాధనలు చేయాలి, ఎలాంటి సద్గ్రంథాలు చదవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ ప్రవర్తనలో భాగంగా ఏ లక్షణాలు వస్తాయి దైవిక లక్షణాలు అనేది ఈ విషయాలన్నీ ముందు మాట్లాడుకుంటున్నాం. ముందు వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మాత్రం కొన్ని వస్తున్నాయి, వాటిని మీరు స్వీకరించే ప్రయత్నం చెయ్యండి. ఇది శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞతో మాత్రమే నేను చేయడం జరుగుతుంది. మీరు దీన్ని పాజిటివ్గా ఇష్టంగా ప్రేమగా స్వీకరించండి. ఇలా చెప్పే జ్ఞానము మీరు స్వీకరించలేని ఈ పక్షంలో, అంటే అలా ఎవరు లేరనుకుంటున్నా దత్తప్రభు దేవాలన దత్తార్పణం, ఎవరైతే స్వీకరిస్తుండో వారు అదృష్టవంతులండి. స్వీకరించలేని వారు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో వినండి. ఎప్పుడు ఏ విషయాలు దొర్లుతాయో, ఏ విషయాలు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనకు చెప్పడం జరుగుతుందో, ఆ ఎవరైతే చెప్పేది చెప్పించేది వినేది కూడా శ్రీ గురుదత్త ప్రభులే. మీరు నేను వేరు కాదండి, శ్రీ గురుదత్త ప్రభులే. ఈ మాట శ్రీ గురుదత్త ప్రభులే చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చే జ్ఞానాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. దాన్ని స్కిప్ చేసి అంటే పక్కకు జరిపి మీరు వేరే ఆలోచించి వేరే వింటూ ఉన్నా మళ్ళీ ఒక్కసారి వినండి. ఎందుకు అంటే ఈ వీడియోలలో మాట్లాడుకున్న విషయాలు, ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలో డిస్కషన్స్ మళ్ళీ రాకపోవచ్చండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దత్తార్పణం అది కూడా నాది కాదండి, దత్తప్రభు దయ. మళ్ళీ వచ్చినా మళ్ళీ వినాలనుకున్నా, మీరు వినాలనుకున్నా, నేను చెప్పాలనుకున్నా ఆయన ఆశీర్వాదమే. కాబట్టి నేను చెప్పబోయేది మాత్రం శ్రీ గురుదత్త ప్రభుల సంపూర్ణ జ్ఞానం మీకు కావాలనుకుంటే వినండి, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఇష్టంగా ప్రేమగా వినండి. ఆయనకు కావాల్సింది ఏంటిది? ప్రేమ మాత్రమే. మనసా వాచ కర్మనా వినండి. మనకు ఇంతకుముందు చెప్పిన దత్తా అనే నామం సరిపోతుంది నాకు అన్నాడు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే దత్తా అనే నామము మనస్ఫూర్తిగా పలుకుతారో వారి మురోలను ఆలకించి వారికి నేను ఏం జరుగుతుందో అది మీరు ఎవరి పర్సనల్ వాళ్ళదండి. అయితే శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం అంటారా పరబ్రహ్మ జ్ఞానం అంటారా ఇవన్నీ ఒకటే అండి. అయితే శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించే విషయము మనం మాట్లాడుతూ ఉన్నాము, మీరు వింటూ ఉన్నారు. దానిని ఎవరికి ఎంతవరకు చేరాలో అంతే చేరుతుందండి. నేను బాధ్యుని కాదు. శ్రీ గురుదత్త ప్రభులు ఎంతైతే మీకు ఇవ్వాలనుకుంటారో అంత ఇస్తారు. దానికి బాగా మీరు అనుకున్నది జరగాల, ఇంకా స్ట్రాంగ్ కావాలంటే సాధన చెయ్యవలసిందే. సాధన చెయ్యంది పూర్తి జ్ఞానం రిసీవ్ కాదు. దత్తార్పణం. ఇది ఎవరిదో కాదు, నా ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నా. అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మనం సాధన చేస్తూ ఉంటే ఎందుకు సాధన చేయాలి? బుక్కు చదివితే సరిపోదా, గ్రంథాలు చదివితే సరిపోదా అంటే గ్రంథాలు చదువుతూ సాధన చేయండి. ఎందుకు అంటే మన ఎన్నో ఫస్ట్ జన్మలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినో మనకే తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, ఆయనకే దత్తప్రభుకే తెలుసు. ఆ అప్పటి నుండి ఉన్న సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, ఆగామి కర్మలు అనే ఆ కర్మలు మనకు సూక్ష్మ శరీరం అంటుకొని ఇట్లా ఉంటాయండి. అవి క్షయం కావాలంటే మనం సాధన చెయ్యాలి. శ్రీ గురుదత్త ప్రభుల యోగ సాధన ధ్యానము అదే. ఆ ప్రొద్దున మార్నింగ్ 4 గంటల నుంచి 4:50 నిమిషాల వరకు
ధ్యానం ఎవరైతే చేస్తారో వారి కర్మ క్షేమవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మన పుణ్యరాశి ఎక్కడ ఉందో ఆ పుణ్యరాశి కన్నా కిందికి ఈ పాపరాశి వెళ్ళిపోతుంది. ఇట్లా ఇది పాపరాశి అనుకుని కిందికి వెళ్ళిపోతుంది, పుణ్యరాశి వస్తుంది. ఆ పుణ్యరాశి వచ్చినప్పుడే పుణ్యము మనము సముపార్జుకున్నది ఉన్నది లేదని కాదు. పుణ్యము పాపం ఉంటేనే ఈ జన్మ ఉన్నది, మనం ఉండగలుగుతున్నాం భూమిపైన, లేకపోతే ఉండేవాళ్ళం కాదు. ఇది నిజం, 100% సత్యం. అయితే పుణ్యం తక్కువ ఉండి పాపం ఎక్కువ ఉండి పాపాలు చేసుకుంటూ ఉంటానికి వెళ్ళిపోతూనే ఉంటుంది, మీకు జ్ఞానం రాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఆత్మ, ఇక్కడ ఉంది అనుకుంది, ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుంది ఆత్మ, ఈ లెవెల్ రావాలి కదండి, మీ పుణ్యం పెరగాలి కదా. పెరగకుండా ఇక్కడ ఉంది పుణ్యం, కానీ పాపం ఎక్కువ డామినేట్ చేసినప్పుడు మీకు అది స్వీకరించబడదు. మాలిన్యం లాగా అతుక్కొని ఉంటుంది, అది మీరు గ్రహించలేకపోతారు. దాన్ని తగ్గించుకోవాలంటే మీరు సాధన బలవంతంగానైనా 11 days చేయడం మొదలుపెట్టి 11 days ఎవరైతే చేస్తారో ఆ తర్వాత మీరు కంటిన్యూగా 41 days చేస్తారు. ఇది దత్తార్పణం, దత్తప్రభు ఆశీర్వాదంతో. ఆ 41 days చేసిన వారు కంటిన్యూగా చేస్తారు జన్మాంతరాలకు కర్మలు మొత్తం క్షయమయ్యేంత వరకు. అయితే ఈ విషయంలో ఎవరి అనుభవము, ఎవరి కర్మలు ఎంత లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు చేస్తూ పోతుంది, ఎన్ని జన్మలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని క్షణాలు చేయాలి, ఎన్ని సెకండ్లు చేయాలి, అది మనకు తెలియదు. అది శ్రీ గురుదత్త ప్రభులకే తెలుసు. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కాబట్టి అతనికి తెలుసు. మనము చేయడం మొదలుపెట్టి ఎవరి అదృష్టం కొద్దీ, ఎవరి పుణ్యఫలంతో, ఎవరు ఎంత తొందరగా వారు శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానం స్వీకరిస్తారో అంత పూర్తిగా మనకు అవగాహన అవుతుంది. అదే శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానం, అదే పరమాత్మ జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఎంత మీరు ఆత్మను శుద్ధి చేసుకుంటే అంత విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఈ విషయ వాంఛలకు అంత దూరం అవుతూ అంత పక్క జరుగుతూ ఉంటాయి విషయ వాంఛలన్నీ. ఇతివాదులు అంటారా, విషయ వాంఛలు అంటారా, మన చుట్టుపక్కల ఉన్న ఏవైతే మనల్ని ఆకర్షిస్తున్నాయో ఆకర్షణలన్నీ పక్క జరుగుతాయి. అదే అవిద్య. బ్రహ్మగారు చేశారు కదండి, అవిద్య పుట్టించినాడు కదా, ఆ అవిద్య తొలుగుతూ ఉంటుంది. ఇది విషయము. ఇది సాధన ఎవరు చేస్తే ఎవరి అదృష్టం, ఎవరి సమయం, ఎవరి టైం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం సాధన ఆపకుండా చేస్తూ ఉండాలి, ఇంతే. రోజు 50 నిమిషాలు సాధన, 1 గంట ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా జ్ఞానం తెలుసుకునే కొరకు ఉపయోగించుకోవాలి. మిగతా సమయం అంతా మీ ఇష్టం. దత్తార్పణం. జయ గురుదత్త. మీ ఇష్టం అనే వాడు ఎందుకు వచ్చిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్న వ్యాపకాలు, సినిమాలనండి, ఇంకేదనండి ఆ వ్యాపకాలు మీరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దత్తార్పణం. జయ గురుదేవదత్త. మీకున్న అలవాట్లు కానీ, మీకున్న నియమ నిబంధనలు కానీ, ఎలాంటి నియమాలు లేవు, ఎలాంటి నిబంధనలు లేవు, ఎలాంటివి మీరు చెడు అలవాట్లు అంటారా, మంచి అలవాట్లు అంటారా, ఏమని మీరు అనుకుంటారో, మీ దృష్టిలో ఏవైతున్నాయో వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పక్కకు జరపాల్సిన అవసరం లేదు. బలవంతంగా తినే వస్తువులు కానీ, మీరు చేసే వ్యాపకాలు కానీ, మీరు చేసే టైంపాస్ కానీ, మీరు చేసే ఇంకేదనట మీ వ్యాపకం ఏమున్నా కానీ, ఎలాంటిది ఫ్రెండ్స్తో తిరగడం కానీ, సినిమాలు చూడడం కానీ, న్యూస్ వినడం కానీ, నాన్ వెజ్ తినడం కానీ, మందు తాగడం కానీ, ఇలాంటి ఎవ్వి మీరు నిబంధనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిని వదులుకొని సాధన చేయమని నేను చెప్పడం లేదు. అందులో సాధనలో అది లేవు, నియమాలు అనేవి ఉండవు. దత్తార్పణం. జయ గురుదేవదత్త. ఇది శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించిన విషయం మీకు చెప్తున్నా. అర్థమైందండి? ఓకే. ఇంత సింపుల్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా అంటే ధ్యాన మార్గంలో, శ్రీ గురుదత్త ప్రభుల దత్త యోగ మార్గంలో, ఆత్మజ్ఞానంలో మీరు ఆత్మజ్ఞానంలోకి వచ్చి ధ్యానం మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఆఫ్టర్ 41 days తర్వాత మీకు పర్ఫెక్ట్ గా మీకు జ్ఞానం వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ పెద్ద మొత్తంలో రిసీవ్ కావడం జరుగుతుంది. కర్మ క్షయం అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు స్ట్రాంగ్ అయిన పవిత్రాత్మలాగా తయారవుతారు. మీ ఆరా పర్ఫెక్ట్ గా లాక్ అవుతుంది. ఎంతవరకు ఉన్నంత లాక్ అవుతుంది. సిస్టమేటిక్ గా మీరు తయారవుతారు. మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో. ఓకే. ఇది జరిగినప్పుడు మీకు ఏవైతే చెడు అని మీరు అనుకుంటారో, ఆ పరమాత్ముడు అనుకుంటాడో, అవి ఆటోమేటిక్ గా మీకు విరక్తి కలిగి అవే దూరం అవుతూ ఉంటాయి. అవే వెళ్ళిపోతాయి. మీరు వెలగొట్టాల్సిన అవసరం లేదు, మీరు మానేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా పక్క జరుగుతాయి.
మీ మనసే వాటి మీదకి వెళ్ళది. మీ ఆలోచన కానీ మీ ఇష్టం కానీ అది తినాలి, ఇది తాగాలి, ఇక్కడ తిరగాలి, ఎక్కడ తిరగాలి ఉండదు. అప్పుడు పరమాత్మ జ్ఞానంలో వచ్చిన వారికి ఇవన్నీ పక్కకు ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. తార్మనం జయ గురుదత్త. నేను చెప్తున్నా నాకు జరిగే ప్రాక్టికల్ జరిగిన విషయాలు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతోనే శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. దత్తార్పణం. దీన్ని ఫాలో అవ్వండి, ముందుకు నడవండి. ఈ విషయాలు ఎవరు చెప్పినా వినండి, తప్పేం లేదు. కాకపోతే మీరు స్వీకరించే భావంలో వినండి. అర్థమైందా అండి? ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నంటే వినండి గట్టిగా. మీరు కూడా గట్టిగా కూర్చొని వినండి. వాయిస్ లౌడీగా చేసి చెప్పడానికి కారణం ఏంటంటే మీరు వినాలని గట్టిగా కూర్చొని స్థిరంగా కూర్చొని వినాలనే. స్థిరంగా కూడా కూర్చొని ఏదో నియమాలు పెట్టుకొని పద్మాసనం వేసుకొని కూర్చోమని నేను చెప్పడం లేదండి. సుఖాసనం మీ ఇష్టారాజ్యం మీరు పడుకొని కూడా వినొచ్చు. దత్తార్పణం. తర్వాత మీ ఇష్టం, అది ఏం జరుగుతుంది అనేది మీకే. ఎవరే సొంత అనుభవాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఒకరి అనుభవాలు ఒకరికి సేమ్ ఈక్వల్ రావండి. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. అయితే మీరు నా వీడియోస్ కానీ వినక స్కిప్ చేస్తే తర్వాత ఈ జ్ఞానము మళ్ళీ మీరు ఎక్కడైనా వింటే మీకు డబ్బులు విన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే మీరు అక్కడ కూడా స్కిప్ చేస్తారు, తర్వాత కూడా స్కిప్ అయిపోతుంది. మీ జ్ఞానమే స్కిప్ అయిపోతుంది, మీకు ఆ విషయమే అర్థం కాదు. అందుకే నేను చెప్పేది నావి కాదు, నా సొంత కవిత్వం కాదు అని చెప్తున్నా. నేను అనుభవించి నా ప్రాక్టికల్గా నేను చేస్తూ మరీ చెప్తున్నా. మీరు అర్థం చేసుకొని వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఎంత పెద్దదైనా నేనేం చేయలేనండి. ఆయన ఇస్తుండు జ్ఞానము, దత్తప్రభుల ఆశీర్వాదం మనకు ఉందండి. ఇప్పుడు నడిచేదంతా శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల ప్రాజ్ఞ, అతని నియమాలే నడుస్తున్నాయి. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభ ప్రభులే ఇవన్నీ స్ప్రెడ్ చేస్తుండు. శ్రీ గురుదత్త ప్రభుల వారు ప్రతి యుగంలో 1,25,000 మంది యోగులను తయారు చేసి వారి ద్వారా ప్రతి ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్తాడు. ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ తీసుకొని వెళ్తాడు. శ్రీ గురుదత్త ప్రభుల వారి యొక్క నిత్య కృత్యము, ఆయన యొక్క ప్లాన్ ఇదే అని మీకు ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అది వాస్తవం. మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీరు స్ట్రాంగ్గా తెలుసుకొని ఇంకా గట్టిగా దాన్ని పట్టుకోండి. ఈ విషయంలో భాగంగా ఇవన్నీ విషయాలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఆపడం జరిగింది కావచ్చు. నేను ఎవరిని తక్కువ చేసి ఎక్కువ చేసి కూడా మాట్లాడే అంత అధికారం నాకు లేదండి. తక్కువ కూడా ఎవరిని చెయ్య. నేను ఏ ఆత్మను బాధ పెట్టడం కానీ ఏ ఆత్మను పొగడం కూడా నాతో కాదు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. అయితే కామెంట్స్లో ఇంతకుముందు వీడియోస్లో వచ్చిన కామెంట్స్లో ఏమని, మాకు దత్తప్రభు దర్శనం చేపియండి అని అడుగుతాను. నేను చేపిస్తాను, మీకు చెప్పినానా అండి? శ్రీ గురుదత్త ప్రభు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయన క్షేత్రాల్లో నిర్గుణ పాదుకలు ఉంటాయి. ఎక్కువ క్షేత్రాల్లో, చాలా పెద్ద మొత్తంలో పెద్ద క్షేత్రాల్లో, ఏ క్షేత్రాలైనా పాదుకలు మాత్రమే ఉంటాయి, విగ్రహారాధన తక్కువ ఉంటుందని చెప్పిన నేను నిన్నటి వీడియోలో. దత్తార్పణం. నిర్గుణ పాదుకలు అని ఎందుకు అంటారో తెలుసుకోండి. ఎవరైనా అడిగేవారు కొద్దిగా పూర్తిగా ఆలోచించి క్లియర్గా, నేను కమర్షియల్గా మాట్లాడి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఏమో చేద్దామని మీకు చెప్పడం లేదండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు చెప్పిస్తున్నారు, నేను చెప్తున్నా. మీరు కామెంట్ చేసేది మీరు ఏమన్నా నన్ను అన్నట్టు మాత్రం కాదు. దత్తార్పణం. నేను ఒక ఆత్మను కానీ ఎవరిని కానీ బాధించే వ్యక్తిని కాదు. అది మీరు నన్ను అన్నట్టు కాదు, చెప్పేది నేను కాదు అని చెప్పిన మీకు ఇంతకుముందే. కాబట్టి మీరు ఆ తండ్రిని అన్నట్టే. దత్తార్పణం. జయ గురుదత్త. ఇంకో విషయం, నిర్గుణ శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నిర్గుణ పాదుకలు, నిరాకారము, జ్యోతి స్వరూపం అని చెప్పిన కదండి చాలాసార్లు వీడియోలో. ఆయనే స్వశరీరంగా ఎవరు ఆయనను చూడలేరు అని చెప్పిన కదండి. మరి మళ్ళీ నన్ను చూపెట్టుకుంటే నేను ఎక్కడికి పోవాలండి? అది దాన్ని ఏమంటారంటే, దాన్ని ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని పొందే ప్రయత్నంలో సాధనలు చేసుకొని మన ఆత్మ క్షయం చేసుకొని వెళ్లే మార్గం మనం జన్మ ఎందుకు తీసుకున్నదో తెలుసుకొని
ఇదే ఎందుకు తీసుకున్నది? ఆత్మను క్షయం తీసుకునే కొరకే మనం జన్మ తీసుకోవడం జరిగిందండి. ఆ కర్మక్షయం చేసుకునే కొరకు తీసుకోవడం జరిగింది. మన ఆత్మశుద్ధి కొరకు వచ్చినాం ఇక్కడికి. మనం ఆత్మను శుద్ధి చేసుకోవాలి అంటే ఫస్ట్ కర్మక్షయం కావాలి. అంటే కర్మక్షయం కావాలంటే మనం సాధన చేయాలి, సద్గ్రంథ పారాయణం చేయాలి, మంచి క్షేత్ర దర్శనం చేయాలి. ఇవన్నీ సాధనలో భాగంగా లాస్ట్కు దత్తయోగ సాధన అని వస్తుంది. దాన్ని చెయ్యండి అని చెప్పిన. అప్పుడు మీ కర్మలు కడగబడతవి. అప్పుడు మీరు కాస్మిక నుంచి ఎక్కువ మొత్తం రిసీవ్ చేసుకొని మీ అదృష్టం ఎలా ఉందో నాకైతే తెలియదు కదండి. ఎవరి జన్మలో ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి ఏ జన్మలో మనకు సద్గతి వస్తుందో, ఉత్తమగతి వస్తుందో, ఏ జన్మలో మనం ముందుకెళ్తామో, ఈ జన్మలో వెళ్తామో మనకు తెలియదు. మనము మాత్రం ప్రయత్నం చేసి సాధనలో మార్గంగా సాధన చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పిన నేను. అలా వెళ్తూ ఉంటే ఏదో ఒక జన్మలా మనం పరమాత్మలో లీనమైపోతాము అని చెప్పిన. అది ఏ జన్మ అనేది కూడా తెలియదు, అది ఈ జన్మ కూడా కావచ్చు అని చెప్పిన. ఒక యోగి ఒకరికి మన ధ్యాన మార్గం చెప్పిన తర్వాత 3 నిమిషాలు అతను వెళ్ళిపోయినట్టు అండి. ఇట్లా సమాధిలోకి వెళ్ళిపోయినట. 3 నిమిషాలు పట్టింది అతనికి. కొందరు 3 నెలలు కూడా అయింది జరిగింది. అంటే ఆ ఆత్మ ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ వచ్చింది కాబట్టి అంత తొందరగా కనెక్ట్ కావడం జరిగింది పరమాత్మతోని. ఇది ఎవరికి వారికి సంబంధించిన విషయం అండి. నన్ను శ్రీ గురుదత్త ప్రభులు దర్శనం ఇప్పి అంటే నేను నా జేబులో ఉన్నాడు అండి శ్రీ గురుదత్త ప్రభులు. నేను చెప్పే వీడియోస్ వినండి పూర్తిగా. వినకుండా ఏదో చిన్న చిన్న మాటలు పట్టుకొని మాట్లాడుతాను. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చెప్పాలి? నేను క్రిటిసైజ్ చేయడము దాన్ని ఏమంటారంటే వేరే రకంగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. శ్రీ గురుదత్త ప్రభులు సాధన మార్గంలో మీరు వెళ్తా ఉంటే మీరు ఆత్మక్షయం అయితే ఎన్నో జన్మలకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఆయనలో చేరిపోతాం పరమాత్మలో. ఆ పరమాత్మ ఎవరో కాదు దత్తప్రభు అని చెప్తున్నా. ఇది నాకు తెలిసిన సత్యం చెప్తున్నా. ఇంకోటి, నేను 43 సంవత్సరం తెలియజేస్తున్నా మా సత్య అన్వేషణ. ఈ వాడు గుర్తుపెట్టుకోని ఇంతకన్నా నేను చెప్పా. ఇప్పుడు మళ్ళీ వీడియోలో ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ ఎంతకన్నా చెప్పలేము. నిన్నటి వీడియోలో చాలా పెద్ద గొప్పమైన విషయాలు చెప్పిన. అవి వినండి, అర్థం చేసుకోండి. అయితే నేను కొన్ని వీడియోలో రిపీట్ అవుతా ఉంటా వర్డ్స్. ఎందుకంటే ఏ వీడియోలో రిసీవ్ చేసుకోకపోతారా అని స్కిప్ చేసినా పర్లేదు అని చెప్తున్నా. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో ఆయన ఇచ్చిన మనం ఆశీర్వాదం వచ్చింది కాబట్టి తండ్రి చేపిస్తాడు కాబట్టి నడుస్తున్నా నేను. అయితే 43 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన విషయం నేను వెతుకుతున్నా. దత్తార్పణం దత్తబంధులారా, ఆత్మబంధులారా వినండి అంటే నాకిప్పుడు కనిపించి మాట్లాడతలేరా? నాకు జరుగుదే అనుభవాలు 43 సంవత్సరాలు మీరు వేటియండి. మరి మీరు కూడా ఉండండి. నేను పాటించే నియమాలు పాటించండి. నియమాలు లేవు యాక్చువల్గా ధ్యాన సాధనలో. నేను చేసిన ధ్యానం చేయండి, అంత దూరం రండి, అంత వెయిట్ చేయండి. నేను పడ్డ కష్టాలు పడండి, నేను పడ్డ పరీక్షలు ఎదుర్కోండి. అవన్నీ చెప్తా. 10 వీడియోలైనా 10 గంటలు ఇప్పుడు సరిపోదు. మరి అవన్నీ మీరు స్వీకరించేది రెడీ ఉంటే శ్రీ గురుదత్త ప్రభులు కనిపిస్తాడు. ఏదో మంత్రశాస్త్రం గవన్నీ మనకు తెలియదు, నాకు తెలియదండి. దత్తప్రభు పాదుకలు మాత్రమే తెలుసు. నాకు అలాంటి తెలియదు. ఒకరి చెడు కానీ ఒకరికి ఉద్ధరించేది కాదు. అదంతా చేసేదంతా దత్తప్రభులే. అంటే ఉద్ధరించడము అంటే ఎవరికైనా నచ్చి నా ముందు కూర్చుంటే దత్తాయా వీళ్ళ పరిస్థితులు ఉందట అని చెప్పి ఆత్మ బాధపడితే ఆయన ఏదో చేసేది వాళ్ళు చేస్తారు అంతే. ఏం జరిగేదో నాకు తెలియదు. వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నాకేదో మళ్ళీ అగరవత్తి ఇంటికి వెళ్ళి రోజు అగరవత్తి పెట్టమని చెప్పి కూడా నేను ఏం చెప్పా, మీ ఇష్టం. ఒకటి నేను చెప్పేది, శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చుకొని పారాయణం చేయండి, ధ్యానం చేయండి, ఇంతే నేను చెప్పేది. సద్గ్రంథ పారాయణంలో అవన్నీ వస్తాయి. సద్గ్రంథ పటంలో సత్సంగాత్యము చేయండి, అవన్నీ అందులోకి వస్తాయి. అవన్నీ సాధన మార్గాలే. అంటే సాధన అంటే అక్కడికి వచ్చేదానికి ధ్యాన సాధనలు దత్తయోగ సాధనకు వచ్చే కొరకు అవన్నీ చేసి రావాలి. అవన్నీ ఎక్కువ వస్తా అంటే ఇక్కడ ఖచ్చితంగా ధ్యానం చేయండి, ధ్యానం కంటిన్యూగా చేయండి, నడుస్తూ ఉంటుంది. అటువంటి చేసిన వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. దత్తార్పణం దత్తప్రభు దయ వలన. ఇంతే నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది. సారీ. అయితే విషయం ఇది. నేను అడిగి చెప్తా అన్నా, ఏది ఏమైనా సమస్య ఇతిబాధలు కానీ ఏమైనా ఉంటే మీరు సాధనలో ఏమన్నా హడల్స్ అంటే ఏమైనా అడ్డంకులు వస్తే నేను శ్రీ గురుదత్త ప్రభులను మీరు కామెంట్ నాకు చేస్తే ఆయన అడిగి తండ్రి ఇట్లా పరిస్థితి అని చెప్తే
ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నా. నేను దర్శనం ఇప్పిస్తాను మీకు ఇక్కడ చెప్పినా అండి. దర్శనం ఇప్పి ఎంత గొప్పవన్నా అండి నేనేదో నార్మల్ మానవ మాత్రుని భక్తుడిని, శ్రీ గురుదత్తపురంలో సేవకుని, నేను శ్రీ గురుదత్తపురంలో బానిసని. నేను ఈ మాట చాలాసార్లు చెప్పిన, చాలా వీడియోల్లో. వినండి పూర్తిగా. నా వీడియోస్ వినకుండా ఏదో ఒక వీడియో విని అందులో పట్టుకొని నేను మాత్రం ఎవరికి చెప్పలేదండి శ్రీ గురుదత్తపురం దర్శనం అవుతాడు, మీకు కనిపిస్తాడు, మీతో మాట్లాడతాడు అని చెప్పలేదండి. మీకు జ్ఞానం వస్తుంది సాధన చేస్తే. ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం వస్తే ఆ జ్ఞానాన్ని మీ చుట్టుపక్కల వారికి పంచండి. ఇట్లుంటదట పరబ్రహ్మతత్వము, పరబ్రహ్మ అని చెప్తే వారికి అర్థం కాకపోతే మహేష్ అనే అతను వీడియో చేస్తుండ్రు, వీడియోస్ చూడండి అని చెప్పండి అన్న. అట్లా కూడా కాకపోతే లాస్ట్ గురుచరిత్ర చదువుమని చెప్పండి, మీకు తెలిసింది పంచండి, జ్ఞానం పంచితే పెరుగుతుందండి అని దత్తబంధులందరికీ, ఆత్మబంధులందరికీ నేను రిక్వెస్ట్ చేసినా మళ్ళీ చేస్తున్నా. దత్తార్పణం. ఇంతే నాకు తెలిసిన విషయం. అట్లా మనము దత్తబంధులం అండి, ఆత్మబంధులం. ఎక్కువలు తక్కువలన్నీ చూడకుండా నేను మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తున్నానో, నేను మీకు వాళ్ళు చెప్పిన, నేనేదో సంపాదించుకుంటలేనండి, నాకు ఏమీ రావడం లేదు. ఆయన ఆశీర్వాదం వచ్చింది, సంతోషం, దత్తార్పణం. అదే నాకు ఇష్టం. దాన్ని పట్టుకొని డబ్బులు వచ్చే విషయం తర్వాత విషయం, దత్తార్పణం అది. ఆయన ఆశీర్వాదం వచ్చింది, నేను అదే సంతోషంగా భావిస్తూ ఈ శ్రీ గురుదత్త ప్రభుల గురించి, పూర్ణపరబ్రహ్మ గురించి, పూర్ణపరబ్రహ్మ పరమాత్మ, పరమాత్మ జ్యోతి స్వరూపం, నిరాకార తత్వం అయిన ఆ తండ్రి గురించి నాకు తెలిసింది నేను ప్రచారం చేస్తున్నా. ఆ ప్రచారము మీకు కూడా అర్థం కావాలంటే ఇవి పద్ధతులు ఉంటాయండి అని చెప్పిన, ఇట్లా స్టెప్ బై స్టెప్ 1 2 3 ఇట్లా చెప్పిన. అవి చేసుకునే మార్గంలో మీరు ప్రయత్నం చేయండి. నా వీడియోస్ పూర్తిగా ఏంటంటే మీకు అర్థమవుతుంది అని చెప్పిన, అంతే. ఎవరి అనుభవం ఎవరికి ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది అని కూడా చెప్పిన. నా అనుభవాలు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పిన నేను. ఒకేలా మీకు ఏమన్నా అర్థం కాని విషయం ఉంటే నా మెయిల్ ఐడి పంపించండి, మీరు గోప్యత ఉంచుకోవాలనుకుంటే అన్న, లేదు అంటే కామెంట్ చేసినా పర్లేదని చెప్పిన. అంతేగాని నాకేదో ఇవ్వమంటే నేను ఎక్కడికి ఇవ్వాలండి? చెప్పగలుగుతా మీ గురించి నేను. తండ్రి వీళ్ళకి వచ్చిందంటే సమస్య, మరి దాన్ని ఎట్లా అంటే చెప్తాడు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా, అంతే. ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పిన నేను. మనము ఇలాగే సత్గ్రంథ పారాయణాలు చేస్తూ సత్సాంగత్యములో ఉంటూ ధ్యాన సాధన మనం చేస్తూ ఉంటే ఎవరో మన అదృష్టం కొద్దీ ఏ సిద్ధ పురుషులో, ఏ యోగులో, ఏ పీఠాధిపతులో, ఎవరో మీ పూర్వజను గురువులో వచ్చి మీకు మార్గదర్శనం చేస్తారండి. ఇది జరుగుతుంది, దత్తార్పణం అని చెప్పిన. నాకు సంబంధం లేదండి, నేను గురువుని కాదు, నేను దత్తప్రభు సేవకుని, శ్రీ గురుదత్త ప్రభుల బానిసను మాత్రమే. నాకు తెలిసింది శ్రీ గురుదత్త ప్రభు చెప్పడం జరుగుతుంది, అది మీకు పంచుతున్నా నేను, అంతే. నేను గురువునని ఇక్కడ చెప్పలేదు. నాకు గురువుడు ఎవరు లేరు, ఆయనే గురువు నాకు. ఈ ఆత్మజ్ఞానం, నేను చెప్పే జ్ఞానం ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, నేను చెప్పే విషయాలు తెలుసుకొని ఎవరైతే శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానం తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో వారికి గురువు శ్రీ గురుదత్త ప్రభులే అని చెప్పడం జరిగింది చాలా వీడియోలో. మళ్ళీ చెప్తున్నా అదే విషయం. మీరు నా ద్వారా తెలుసుకున్న విషయాలు శ్రీ గురుదత్త ప్రభుల గురించి కానీ, ఆత్మజ్ఞానం గురించి కానీ, పరమాత్మ జ్ఞానం గురించి కానీ, శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అన్న విషయం మీరు రూఢి చేసుకొని స్ట్రాంగ్ అయిపోయిన వారు, మీరు సాధన చేస్తూ ఉంటే, గురుచరిత్ర చదువుకొని ముందుకు వెళ్తూ ఉంటే మీకు శ్రీ గురుదత్త ప్రభులే గురువు అవుతారండి అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీ గురుదత్త ప్రభులే గురువుగా భావించి మీరు చేసే సాధనలో మీరు చెయ్యండి అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నా. అప్పుడు అర్థం కాని సమయంలో మనం చేస్తూ ఉంటే ఏ సిద్ధ పురుషులో, ఏ యోగులో, ఏ గురువులో, పోయిన జన్మలో మీ గురువులో, ఏ పీఠాధిపతిలో మనకు మార్గదర్శనం చేస్తారండి. అట్లా కూడా కాని పక్షంలో మనం ఏ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్కడ చూసినా మనకు ఆ వర్డ్స్ వస్తూ ఉంటాయి. మనకు ఏది కావాలో అవి శ్రీ గురుదత్త ప్రభులు వచ్చి ఇప్పియగలుగుతాడు. ముందుకొచ్చి కూర్చొని చెప్తారని నేను ఎక్కడ చెప్పలేదండి. ఎవరు అదృష్టం వాళ్ళది. నాకు ఆ విషయం కూడా నేను కాదు అంటలేను, నేను అది రాంగ్ అని కూడా అనడం లేదు. ఆయన వచ్చి కలడ కనబడి ఇళ్ళ కనబడి చెప్తాడు అనే విషయం అది అదృష్టం. అది ఎవరిది, ఎవరి అనుగ్రహం, ఎవరి అదృష్టం ఎలా ఉంటే ఎవరి లెవెల్స్ ఆయన దృష్టిలో ఆ లెవెల్ వరకు వెళ్తారు. ఇంతవరకు నాకు తెలుసు. వారిది మనకు రావాలంటే రాదండి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది.
ఇది విషయం అండి. ఈ జ్ఞానము చాలా పెద్ద జ్ఞానము. మీరు విని ముందుకెళ్ళండి. ఈ అనవసరమైన కన్ఫ్యూజ్లో వెళ్ళి ఎవరినో తక్కువ చేసి ఎవరినో ఎక్కువ చేసి మనకు అవసరం లేదండి. మనకు అంటే మీరు కూడా నా దత్తబంధులే కాబట్టి, ఆత్మబంధులే కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నా. అట్లా అది దానికి సమయం వృధా చేయకండి. అదేదో జ్ఞాన సముపార్జనలో భాగంగా వెతకండి. ఇంకా ఎవరికి వారు వెతుక్కొని తెలుసుకున్నది స్ట్రాంగ్ అవుతుందండి. నేను చెప్తున్నా, నా వీడియోలు వినండి. ఇంకా మన దత్తప్రభు జ్ఞానంలో పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం ఎలాంటి వీడియోస్ వచ్చినా విని తెలుసుకొని కంపేర్ చేసుకోండి అని కూడా చెప్పినాను నేను. తార్పణం జయ గురుదత్త. ఇప్పుడు ఇక అది కాదండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు. మనం నిన్న ఎక్కడి వరకు మాట్లాడుకున్నాము? శ్రీ గురు దత్తాత్రేయ ప్రభువులో అప్పుడు దత్తప్రభు లోకల నుండి తప్పించుకొని యోగాభ్యాసం చేయడానికి, నిత్యానందంలో నిమగ్నం అవ్వడానికి ఈ ఎత్తు బాగా పనిచేస్తుంది. ఈ కాంత, ఈ సురపానం, మాంసహానం ఇవన్నీ లోకాన్ని మభ్యపెట్టడానికి బాగా పనికి వస్తుంది. బాగుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటూ అలానే ఉండిపోయాడు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు స్వామి దాల్చిన ఈ అవతారమే దత్తాత్రేయ అవధూత రూపము అని మనం లాస్ట్ పేరా అప్పుడు చదువుకున్నది ఇక్కడ వరకు. ఆ తర్వాత శ్రీ దత్తాత్రేయ అవధూతనే దేవేంద్రుడు తన దేవతా సమూహంతో వేడుకొని స్వర్గారాజ్యాన్ని పొందగలిగాడని గార్గముని ద్వారా విన్న కార్తవీర్యార్జునుడు సంతోషంతో పులకరించి ఆ మహాముని ఇంద్రుడు దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించి ఎలా అనుగ్రహం పొందాడో దయచేసి వివరించండి అని ప్రాధేయపడ్డాడు. గార్గముని వాత్సల్యంగా ఆయనకు ఇలా వివరించాడు. గార్గముని దేవేంద్రుడు ఇలా జరిగిందనేది చాలా పెద్ద విషయం అండి. సరే, కొంత మీకు ఈ చదివి వినిపిస్తా. ఒకసారి జంబాసురుడు తపోబలం చేత శక్తివంతముడై దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అలా సంవత్సరాలు యుద్ధం జరిగింది. దేవేంద్రుడు ఓడిపోయి బాధతో బృహస్పతిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బృహస్పతి, నీవు మహాయోగ శక్తి సమన్వితుడైన దత్తస్వామిని శరణు వేడావంటే ఆయన తన శక్తి చేత నీకు నీ రాజ్యం తిరిగి లభించేటట్టు చేస్తాడు. కానీ ఆ ప్రభును మెప్పించాలంటే అచంచలమైన భక్తి శ్రద్ధలతో సేవించాలి అంటూ హితం చెప్పాడు. ఎవరు? బృహస్పతి ఇంద్రునికి. దేవేంద్రుడు దేవత సమూహంతో సహ్యాద్రిపై ఉన్న శ్రీ గురుదత్తాశ్రమం చేరుకొని స్వామివారిని శరణుజొచ్చాడు. ఇక్కడ సహ్యాద్రి పర్వతం, మాహూర్గఢ్, అక్కడే శ్రీ గురుదత్త ప్రభుల ఆశ్రమం ఉంది. అంటే నేను చూసినాని కాదు, బాగా పెద్ద విషయం. అది మనకు తెలియదు, అదృశ్యంగా ఉంటుంది. ఏదో యోగులు చాలా అదృష్టవంతులు కనిపిస్తుంది. దత్తార్పణం. జయ గురుదత్త. దేవేంద్రుడు స్వామి వద్దకు వచ్చేటప్పటికీ స్వామివారు తన తొడ మీద ఒక దిగాంబరాంగనను కూర్చోబెట్టుకొని సురపానం చేస్తూ కనిపించారు. దేవేంద్రుడికి బృహస్పతి మాటలు గుర్తు వచ్చి స్వామి లీలా గ్రహించి నమస్కరించి స్వామిని అత్యంత శ్రద్ధగా సేవించసాగాడు. స్వామికి ఏమి కావాలంటే అది దేవతలు అందిస్తున్నారు. దేవేంద్రుడు స్వామి ఎంత పరీక్షించినా చలించకుండా భక్తితో వినయంగా సేవించాడు. దత్తస్వామి వారి సేవకు సంప్రీతితో ఏ కోరికతో నన్ను సేవిస్తున్నారో చెప్పమని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు వినయంగా నమస్కరించి, స్వామి, రాక్షసులు దండెత్తి వచ్చి స్వర్గాన్ని అతిక్రమించుకొని మమ్మల్ని పారద్రోలారు. మీరు అనుగ్రహించి విజయాన్ని ప్రసాదించి మా రాజ్యం మాకు ఇప్పించేలా చేయాలి. పాలం ముంచినా నీట ముంచినా మీదే భారం అంటూ ప్రార్థించాడు. ఇది విషయం అండి. ఇది ఎంత సింపుల్ గా ఉంది. శ్రీ గురుదత్త ప్రభులో బృహస్పతి చెప్పిండు, దేవేంద్రుడు వెళ్ళిండు. దత్తార్పణం. జయ గురుదత్త గ్రంథం ఇదే అండి, చూడండి. జయ గురుదత్త. బృహస్పతి గారు చెప్పడం జరిగింది, దేవేంద్రుడు వెళ్ళడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇంకా మిగతా దేవతలు అందరూ ఉన్నారు కదండి. అది చిన్న పారాగ్రాఫ్, ఒక పేజీ 2 పేజీలు ఉంటుంది అంతే. వాళ్ళు ఎన్ని ఎంత పెద్ద గోప్యమైన విషయాలు ఉన్నాయి మనకిట్లా తెలుస్తుందండి. ఇప్పుడు దేవేంద్రుడు దత్తప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మళ్ళా చెవిడలో మాట్లాడుకున్నాం. అది అక్కడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏం జరిగింది? ఆయన ఎట్లా సేవించుకున్నాడు? దేవేంద్రుడికే ఎన్ని పరీక్షలు పెట్టిండు? దేవేంద్రుడికే అలాంటి కష్టం ఎందుకు వచ్చింది? ఆ జంబాసురుడు ఎవరు?
ఆ జంబాసురుడు మరి శ్రీ గురుదత్తపురులు ఎవరు దండించారు కదా, మరి ఎలా జరిగింది అది, ఇవన్నీ నేను మళ్ళా వీడియోలో చెప్తా. మీరు విని తెలుసుకొని ముందుకెళ్ళండి. మీరు తెలుసుకునే మార్గంలో ఇంకా మీకు తెలిసిన గ్రంథాలు కూడా చదవండి. చదివి మీకేం చెప్తున్నా నేను, మీరు తెలుసుకున్న విషయాలు కామెంట్ రూపంలో మీరు చెప్పిన మనం భక్తులు వింటే నేను కూడా దాని గురించి వివరణ ఇస్తూ వివరణ కొరకు తెలుసుకొని నేను మీకు అది పంచుతా అని చెప్తున్నా, తెలుసుకొని చెప్తా అంటున్నా. జయ గురుదేవదత్త. అలా చేయండి. మనము ఒక విషయం అండి, శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ, ఆయనే జ్యోతి స్వరూపము, నిరాకారతత్వం, నిర్గుణ పాదుకలు ముక్కాలే, ఇవన్నీ తెలిసిన విషయాలండి. ఇంత మీద విషయాలు మనకు తెలుసుకొని మనకు తెలుస్తున్నాయి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే మనకు తెలుస్తుంది. నేను మాట్లాడగలుగుతాను, మీరు వినగలుగుతారు. అదృష్టవంతులం. దాన్ని ఉపయోగించుకొని సన్మార్గంలో వెళ్ళండి. మనం వెళ్దాము అందరము. దీన్ని వేరే రకంగా మనము చేసుకుంటే ఇంకా తార్పణం నేను నా వాక్శుద్ధి ఉంది కాబట్టి నేను అనలేను. ఇంకొక విషయం ఏంటంటే, సాధన చేయండి. మీరు సద్గ్రంథ పారాయణం, శ్రీ గురుచరితామృతం చదువుతూ మీరు సాధన చేస్తూ ఉంటే సద్గ్రంథ గురుచరిత్రామృతం అంటారా, ఫస్ట్ అయితే శ్రీ గురుచరితామృతం చదవండి, తర్వాత సద్గ్రంథాలు ఇంకేమన్నా చదవండి. అవి చదువుతూ మీరు సాధన చేస్తూ ఉంటే అవి అర్థమవుతూ ఉంటాయండి, లేకపోతే అర్థం కావు. అంటే అర్థం చేసుకునే అదృష్టం అంటే అది వాళ్ళ దత్తార్పణం. నాకు తెలిసిన జ్ఞానమే ఇది, నాకైతే అర్థం కాలేదండి. నేను సాధన చేసుకుంటే నాకు అర్థమైంది. దత్తార్పణం ఎవరి విషయం, ఎవరి స్వానుభవం వారిది, వారికి అర్థమైతే సంతోషం. మనకన్నా ఎక్కువ ఇప్పుడు నేను కూడా ఒక 80% గెయిన్ చేసుకుని అనుకుందాం దైవిక లక్షణాల్లో. వాళ్ళు 100 సంపాదించుకునే వారు ఉంటారు. దత్తప్రభు ఇష్టం, దత్తార్పణ. వాళ్ళు ముందు అన్ని తెలుసుకునే వాళ్ళంటే చెప్పండి. మీరు కూడా ఒక వీడియోస్ తయారీ పంపించండి, ఒక ఛానల్ కానీ, లేకపోతే కనీసం మ్యాటర్ డ్రాఫ్ట్ చేసి పంపండి. ఫేస్బుక్లో అంటారా, ఇంకేనంటారా, వాట్సాప్లో అంటారా, ఎలా డ్రాఫ్ట్ చేసి పంపండి. ఎవరైనా సంతోషపడతారు, వాళ్ళు ఇంకో మార్గం చూపించిన వాళ్ళు అవుతారు. మేము అందరం కలిసి మాకు కూడా మార్గం చూపెట్టండి. మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. మేము చెప్పే దాంట్లో నేను చెప్పే విషయాలు శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం నేను చెప్తున్నా. మీరు కూడా ఇవి కాకుండా ఇంకేదైనా జ్ఞానం ఉంటే చెప్పండి. దాన్ని మేము కూడా స్వీకరిస్తాం, మేము కూడా తెలుసుకొని మేము ఇప్పుడు వీడియో వినే దత్తభక్తులు, ఆత్మబంధువులు తెలుసుకొని వారు కూడా ఫాలో అవుతారు. తప్పేమనేది తెలుసుకోవట్లా. నిత్య విద్యార్థిగా ఉండాలని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి. మనందరం నిత్య విద్యార్థుల్లాగానే ఉండాలండి. ఎప్పుడూ తెలుసుకునే కొరకు డోర్స్ ఓపెన్ చేసి పెట్టాలి. ఈ అంతర్ముఖమై ఆత్మజ్ఞానం అనేది ఓడిచేది కాదండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి 1000 పడగలున్న కాలనాగులనే ఋషులకే వారితోనే కాలేదంట, మనమెంత. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా వినాల్సిందే. తీసుకుందామండి, తెలుసుకొని ఫాలో అయిదాం. ఇది విషయం అండి. మనము చాలా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, వేరేలాగా చూడకండి. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభులో వారి ప్రాజ్ఞ, వారి నియమాలే జరుగుతున్నాయి. ఎవరో ఏమో చేస్తే ఇప్పుడు ఆగే పరిస్థితులు లేవండి. ఎవరు అడ్డం వచ్చినా ఆగాయి. నేను అద్దన్నా ఇంకెవరో చెప్తా ఉంటారు, జ్ఞానం వస్తూ ఉంటుంది. చాలామంది ఇంతకుముందు నేను 2004 నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సిద్ధమంగళ సూత్రం గురించి చాలా మంది చెప్పే కొరకు ఎవరు చేయలే. అప్పుడు చాలా తెచ్చి నేను పిఠాపురంకులు తెచ్చి ఇచ్చిన. ఇప్పుడేమో అందరూ అంటే యూట్యూబ్లో అందరూ చాలా మంది భక్తులు అంటే దత్త పారాయణాలు చేస్తూ సిద్ధమంగళ సూత్రాలు చేస్తూ ముందుకెళ్తుంది కదండి. మీకు తెలుసు అర్థమవుతుందో లేదో. నేను ఇప్పుడే మొదలు పెట్టాం కావచ్చు, చాలా మంది వెళ్తుండ్రు, మనకన్నా ముందున్నారు, దారిలో ఉన్నారు, పరమాత్మ జ్ఞానంలో వారిని వారు ఉద్ధరించుకొని ముందుకెళ్తుండ్రు. జయ గురుదేవ దత్తార్పణ, దత్తప్రభు కృతజ్ఞతలు. వెళ్తుండ్రు వారు. మనం ఇక్కడే ఉండి అలకన్నా ఉండి ఆలోచిస్తే కుదరదు. వెళ్ళేటోళ్ళు వెళ్తుండండి, చూడండి వాళ్ళ వీడియోస్ కూడా. లక్షల సిద్ధంగా సూత్రాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారండి, చేస్తున్నారు వాళ్ళు. అరగంత అదృష్టం ఇచ్చిండు పరమాత్ముడు. ఆ అదృశ్యాన్ని మనం కూడా గెయిన్ చేసుకోండి. సిద్ధమంగళ సూత్రం రోజు కనీసం 11 times చదవండి. దత్తమాల మాత్రం 11 times చదవమని ఆల్రెడీ నేను మీకు చెప్పేసిన, మీకు లిరిక్స్ కూడా ఇచ్చేసిన. చేయండి, వారు చేస్తున్నారు కదండి. మనము ఇప్పుడు మహేషే ఇప్పుడు ఎవరికి తెలియదు, నేను ఒక్కడే చెప్తున్నాను అనుకుంటానా, నేనే ఉన్నా అనుకుంటానా? లేదు, చాలా మంది ఉన్నారు.
చెప్తున్నారు వినండి. వాళ్ళు చేస్తున్నారండి, చాలా పెద్ద పెద్ద గొప్పవైన సాధనలు చేస్తున్నారు వాళ్ళు, జ్ఞాన సముపార్జనలో భాగంగా. ఇంకా సాధన కూడా వాళ్ళు చేస్తున్నారు కావచ్చు, నాకు తెలియదు కదండి, నేను మాట్లాడలే వారితో. మనము చెయ్యమని మీరు కూడా చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది అంతే. ఇందులో గదే ఉందండి నేను చెప్పే వీడియోలలో, వేరే ఏం లేదు. ఎవరు గొప్పవారు ఎవరు లేరు, అందరూ సమానమే. ఇక్కడ శ్రీ గురుదత్త ప్రభుల పాదాలు పట్టుకున్న వారు అందరూ సమానమే. చేసుకుంటూ ఉంటే నేనేమంటున్నా అంటే, కొద్దిగా తెలుసుకున్నా, ఎవరైనా నాకన్నా ముందు ఉండి చాలా ముందు తెలుసుకున్న ఆత్మలు సంతోషమే అండి, మీకు నమస్కారం, తార్పణం. నేను అదేమంటలేను. తెలియని వారు ఎవరైనా కొందరు ఉంటారేమో, వారికి చెప్పి శ్రీ గురు దత్తప్రభుల గురించి చెప్తూ, జ్ఞానము చెప్తూ వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన, నా ప్రయత్నం. ఇంతే. నేను వెళ్తున్నా, నేను ఎట్లా నాది నేను చేసుకుంటున్నా. ఎవరికైనా చెప్పి తీసుకెళ్లాలనేది అది ఇప్పుడు పెడితే కాదండి, గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను. మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నా. మీరు విన్న విషయాలు, నేను చెప్పిన విషయాలు కూడా విని చెప్పండి. ఆఖరుకు లాస్ట్కు మీరు ఏం చేయగలుగుతారంటే, కనీసం శ్రీ గురుచరితామృతం పారాయణం చెయ్యమని చెప్పండి అని అడుగుతున్నా. నేను మీకు చెప్తున్నా, రిక్వెస్ట్ అనుకోండి, చెప్తున్నా. అలా చేసే ప్రయత్నం చేయండి, స్ప్రెడ్ చేయండి అని చెప్తున్నా. ఇది విషయం అండి. దీంట్లో వేరే ఏం లేదు, గొప్పత ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు. మీరు మీ అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేసి మీ అనుభవాలను చెప్పండి అందరికీ అన్న. ఓకే, దత్తార్పణం. ఇంకో విషయం ఏంటంటే, ఈ అనుభవాలు అనేది ఒక విషయం. ఆ జ్ఞానము, ఈ అనుభవాలు పంచుకుంటూ సాధన చేసుకుంటూ ఇంకా జ్ఞానము తీసుకోవాల్సి ఉంటుందండి. అంత ఈజీగా అయిపోయేది కాదు ఇది. మనం ఎన్ని జన్మల నుంచో ఉన్నాం కదండి, మనకి ఎట్లా తెలుస్తుంది? ఎవరిది వారికే అర్థమవుతుందండి. ఒక్కరు చెప్పే లెవెల్ కాదు. అయితే నేను ఇంకో విషయం ఏం చెప్పినంటే, కర్మలు లేవు నాకు అని, నేను కర్మలు క్షయమైన వారు ఇక్కడ ఉండరు భూమి మీద అని ఎవరో చెప్తున్నారండి కామెంట్లో. అట్లా కాదు నేను అన్నది. కర్మ నన్ను ఎవరైతే బాధ పెడుతుండ్రో, ఎవరైతే నన్ను కష్టపెట్టాలని ప్రయత్నం చేస్తుండ్రో, ఎవరైతే నా మీద ఈర్ష ద్వేషాలు పెంచుకొని చేతబడంటారా ఇంకేదంటారో దిష్టి పెడుతుండ్రో, కనీసం వారికి నాకు కర్మ అనేది, వాళ్ళకు నేను రుణపడి లేను. వారు నన్ను, వాళ్ళ కర్మ నా కర్మ, వాళ్ళు నన్ను చేస్తే నేను కర్మ అనుభవిస్తలేను, వారి పైన జన్మ నేను ఏం చేయలేదు అని చెప్తున్నా. వాళ్ళే చెడు కర్మ క్రియేట్ చేసుకుంటారు, వారికి నేను చెడు చేసింది లేదు ఏ జన్మలో కూడా అని చెప్తున్నా. నాకు పుణ్యకర్మలు లేవని అంటలేను. పుణ్యకర్మలు ఉన్నా పాపకర్మలు ఉన్నా భూమి మీద ఉండాల్సిందే. తార్పణం. ఇంత పెద్ద జ్ఞానం మాట్లాడుకుంటాను, పుణ్యకర్మలు ఉంటేనే మాట్లాడుకుంటామండి. ఈ సాధన చేస్తున్నాం, పుణ్యకర్మలు ఉంటేనే చేస్తాం. తార్పణం. జయ గురుదత్త. ఇది గర్వం కాదు, సంతోషం. శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకున్న వారికి వచ్చే సంతోషంతో వచ్చే మాటలు ఇవి. మీరు కూడా అది అనుభవించండి, అనుభవిస్తే బాగుంటుందనే అన్న ఆలోచనతోనే నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పిన ఈ ఛానల్ కూడా శ్రీ గురుచరితామృతము అధ్యాయాలు చదువుమని శ్రీ గురుదత్త ప్రభులు చెప్పడం ద్వారా నేను చేస్తూ ఛానల్ క్రియేట్ చేసి ఛానల్లో పెట్టినండి. ఫస్ట్ పెట్టిన వీడియో శ్రీ గురుచరితామృతం ఫస్ట్ అధ్యాయం అండి. తర్వాత శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం కంటిన్యూషన్ చదివి అదొక అధ్యాయం పెడుతూ కంప్లీట్ స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. నాకు తెలిసిన విషయం చెప్పమంటే చెప్తున్నా అండి. మళ్ళీ ఇంకోటి, అది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే, ఆ సంతోషం అంటారా, ఆ పరమానందం అంటారా, ఆ ఆత్మజ్ఞానం అంటారా, శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఫలం అంటారా, ఆ స్వీట్ అంటారా, అది నేను టేస్ట్ చూసినా. మీరు కూడా చూడండి అని చెప్తున్నా. చూడాలంటే ఇది చేయాలి అని చెప్తున్నా. అంతే మీకు చెప్పేది. నేను చూడక మీకు చెప్పి మీరేదో మన తెలియని జ్ఞానము అది సాధ్యం కాదని చెప్తున్నాను కదండి. సాధ్యం అయ్యేది కదా. ఒక రాజయోగి, ఒక గృహస్థుడు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా. ఇందులో అంతకన్నా ఏం గొప్పత ఉందండి? అంతకన్నా కష్టమేముంది? కష్టమైన విషయం ఏం కాదు కదా. అది చెప్తున్నా నేను. అంతకన్నా కష్టం అంటే ఆ వర్డ్ మిస్ అయింది, అది కాదు నేను అనేది. అందులో ఏముంది, చేయగలుగుతాం కదా. అందులో ఏముంది, చేయగలుగుతాం కదా అన్న విషయం కూడా సత్యం కాదండి, ఉంటుంది. మీరు పవిత్రాత్మలైతే శ్రీ గురుదత్త ప్రభులు ఎన్నో జన్మల, వందల జన్మల పుణ్యఫలం ఉంటేనే దత్తానే వర్డ్ వలుగుతాం. దత్తానే నామము
మనం స్మరించగలుగుతాం శ్రీ గురుదత్త ప్రభువులు చెప్పిన విషయం ఇది. అయితే ఈ వీడియోస్ విన్నవారు కూడా అంతే. వీడియోస్ వినడమే కాదు, వీడియోస్ విని ఆ సాధన మొదలుపెట్టిన వారికి కూడా శ్రీ గురుదత్త ప్రభువులు ఎన్నో జన్మల నుంచి శ్రీ గురుదత్త ప్రభువులు సేవించిన వారికే అది సాధ్యమవుతుంది. ఇంకొక విషయం, మీరు లేచి 41 days చేయండి, మీకు అర్థమవుతుంది. 41 days చేసినప్పుడే అర్థమవుతుంది. ఆ లోపే మీరు ఉంటారా లైన్లో పక్కకి వెళ్తారా అనేది దత్తార్పణం. అది మళ్ళీ శ్రీ గురు చరితామృతం చదివి మొదలుపెట్టిన వారికి అర్థమవుతుంది. ఇది ఇంతకన్నా సీక్రెట్స్ అనేది ఇందులో ఏం లేవండి. మీరు అవన్నీ అవి పెట్టకుండా మీరేదో రెడీమేడ్గా మాత్రం దొరకదండి. ఇక్కడ ఎవరి అనుభవాలను తీసుకొని అరే నాకు రాలే కదా ఆ అనుభవాలు, నా పరిస్థితి ఏంది అని అవసరం లేదు. ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి అనుభవాలు షేర్ చేసుకునే అదృష్టము మీ ఇష్టం, షేర్ చేసుకుని అద్దర్లేము. కాకపోతే ఏంటంటే అవి ఎవరికి వారికే ఉంటాయి, వారికే వస్తాయి. ఎవరి అదృష్టం, ఎవరి పుణ్యఫలం, ఎవరి పుణ్యకర్మలు వారికే ఉంటాయి, ఎవరి పాపకర్మలు వారికే ఉంటాయి. ఎవరు చెయ్యాలనో ఆయనకు తెలుసు. దత్తప్రభు ఎవరితో చెప్పాలనో తెలుసు, ఎవరితోని ఈ జ్ఞానం ప్రచారం చేయాలనో ఆయన తెలుసు. దత్తప్రభు తెలుసు, ఇవన్నీ ఆయన చేపిస్తాడు. మనది ఏమున్నదండి అట్లా. కానీ ఇది నిరహంకారం అంటారు, దైవిక లక్షణంలో భాగం అండి. ఇదంతా చేపిస్తుండు చెప్తుండు అన్నీ అంటే మీరు అంటే మన ఏమంటారు అంటే టీవీలాగా అనిపించి మీకు కొంత టీవీలో చూపెట్టాలా, అది సాధ్యమా అండి? ఎవరి పుణ్యరాశి, ఎవరెంత గొప్ప వాళ్ళో వారికే వస్తాయి అవి. మీరు నేనే మీలో ఎంత నాకైనా గొప్ప వాళ్ళు ఉండవచ్చు, నేను గొప్ప అనట్లేను. చాలా నాకైనా ముందు ఉన్న వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళకు పుణ్యకర్మ ఎంతో గొప్ప ఉన్న వాళ్ళు ఉండవచ్చు. సంతోషం, మనం వాళ్ళని అందుకుందాం. వాళ్ళని అందుకోకుండా కనీసం వాళ్ళని ఫాలో అయిదాం అని ఆలోచించాలండి. ఇలా ఉండాలి పాజిటివ్నెస్. అంటే ఇది దైవిక లక్షణంలో భాగం. ఇది ఆ దైవిక లక్షణాలు అనే వర్డ్స్ ఇట్లా మనం ఇంతకుముందు స్క్రోలింగ్ వచ్చేది పక్కకి పెట్టేటోని కదా. ఇప్పుడు అది ఎందుకు తీసేసి తెలుసా మీకు? దాన్ని చూసి ఎవరైనా బాధపడతారేమో మాకు ఈ లక్షణం లేదని, వాళ్ళని ర్యాగింగ్ చేసినట్టు అవుతుందేమో, ఎవరిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అది తీసేయడం జరిగింది. నేను అది పెట్టడం ఎంతసేపు అండి? ఇప్పుడు 26 లక్షణాలు నాకు లేదు కదా ఇలా అని ఎవరైనా బాధపడితే మంచిది కాదు కదా, పద్ధతి కాదు కదా అది అని శ్రీ గురుదత్త ప్రభువులు తీసి పక్క పెట్టి అది వద్దు అంటే నేను తీసేయడం జరిగింది. అందుకే నామం వస్తుంది అంతే, దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. అది కూడా ఎందుకు పెట్టడం జరుగుతుందంటే మీరు దాన్ని పలుకుతే కనీసం పుణ్యం వస్తుందండి. చాలా పవిత్రమైన నామం అది. దాన్ని పలుకుతరేమో వీడియో చూసినప్పుడు అనే పెట్టడం జరిగింది. ఇదే నా స్వార్థం, అంత విషయం లేదు. పలుకుతరేమో దాన్ని చూసి దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని చదివి పలుకుతరేమో ఒక్కసారన్నా అని అది పెట్టడం శ్రీ గురుదత్త ప్రభువులు ఇచ్చిన ఆజ్ఞతోనే పెట్టడం జరిగింది. ఇది ఇంత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోని అది జరుగుతున్నాయండి. ఇక నన్ను ప్రూవ్ చేయమంటే నా ముందు వచ్చి కూర్చోవడం కూడా 2 minutes మీరు కూర్చోలేరండి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు. అంటే నా ముందంటే నేను గొప్ప అనట్లేను. ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభువుల గురించి చెప్తున్నా అండి. ఇందులో నాది ఏం లేదండి ఆయన చెప్పించిన జ్ఞానం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా చెప్పిన. నన్ను కూర్చొని నన్ను అడిగి నేనేం పెరిగిపోవాలండి? మీరు కూర్చోగలుగుతారా? ఇప్పుడు నేను మిమ్మల్ని దాని ఏమంటారంటే అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అతీంద్రియంగా మీకు చూపిస్తా నేను అంటలేను కదా. మీరు ఎక్కడన్నా సమస్యలు ఇతిబాధలు ఎక్కడైనా ఉంటే శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను. ఆ ఇతిబాధలు ఎలా తీరాలో అన్న విషయం శ్రీ గురుదత్త ప్రభువులు ఒకవేళ మనకు మార్గదర్శనం చేస్తే చెప్తాను. ఒకవేళ అది కూడా నాకు సంబంధమైన విషయం అది. ఇంకోటి సాధన మార్గంలో ఎక్కడన్నా మీకు అడ్డంకులు వస్తే నేను కూడా సాధన మీకైనా అంటే నేను ఒక స్థాయిలో ఉన్నా కాబట్టి ఒక రేంజ్లో పోతున్నా కాబట్టి మీకేమైనా అడ్డం వస్తే చెప్పగలుగుతావా ఆ శ్రీ గురుదత్త ప్రభువులను అడిగి ఆయన పర్మిషన్తో మీకు చెప్పగలుగుతా అన్న. ఆయన చెప్తే అది కూడా ఆయన చెప్పదు, నేనేం చెప్పలేను. అందరికీ చెప్పాలని రూల్ కూడా ఏం లేదండి. చెప్పాలంటాడు కుదరది, ఆగు వాళ్ళకి పర్మిషన్ లేదంటారు, ఆగాల్సి ఉంటుంది. ఇలా జరుగుతాయండి. జయ గురుదత్త దత్తార్పణం. ఇవన్నీ గొప్పతలు ఉంటాయి. మీరు ఏదో నార్మల్ వీడియోలు మహేష్ ఏదో చేస్తున్నా అనుకోకండి. బాగా ఆలోచించి శ్రీ గురుదత్త ప్రభువులు ఇచ్చిన ఆశీర్వాదంతో వారిచ్చే
జ్ఞానంతో వారిచ్చే దాన్ని ఏమంటారంటే మార్గంలోనే నడుస్తున్నాను. నేను మార్గం తప్పలేదండి. దత్తార్పణం జయ గురుదత్త. ఆయన నన్ను మార్గం తప్పనీయడండి. అదే మీకు చెప్తున్నా, మీరు కూడా రండి, మంచి మార్గము. నేను వెళ్తున్నా, నేను 100% వెళ్తా. ఎవరు ఎంత పెద్దవాళ్ళ చాపమన్నా ఆ సమస్య లేదు, నేను వెళ్తా ఉంటా దత్తప్రభు దయ వల్ల. ఆయన ఆశీర్వాదంతోనే, నేను అహంకారంగా మాట్లాడతలేను. ఆయన ఆశీర్వాదం అంత పెద్దది, అంత అవసరం అందరికి. దత్తార్పణం జయ గురుదత్త. కాబట్టి మనము అందులో వెళ్దాము, మీరు కూడా రండి అని చెప్తున్నా. నేను చెప్పే విషయాలు మీకు నచ్చగా ఎవరికైనా బాధ పెడితే దయచేసి క్షమించండి. నేను మాత్రం ఎవరిని క్రిటిసైజ్ చేసి తక్కువ చేసి మాట్లాడే వ్యక్తిని మాత్రం కాదు. నేను దత్తబంధువుని, ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క జీవిని ప్రేమించేవాడిని. వాళ్ళను మనము వెళ్ళే మార్గంలో తీసుకెళ్దాము అని ఎప్పటి నుండో నేను చేసుకునే విషయాల భాగం ఇది. మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నా. ఎందుకంటే ఎంతవరకు చెప్తామని ఒక వ్యక్తి కొంతవరకే కదా. అది ఎక్కువ మొత్తం చెప్పాలని చాలా మంది చెప్పేవాళ్ళు రెడీ కావాలి. శ్రీ గురు దత్తప్రభుల జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము చెప్పేవారు తయారైనప్పుడే వారి స్ప్రెడ్ అవుతుంది, తెలుస్తుంది అన్న విషయము నాకు తెలిసి నేను చేస్తున్నా. చాలా మంది నేను ఇంతకుముందు చెప్పిన ఫోన్లో చెప్పి చాలా మందిని అంటే శ్రీ గురు దత్తప్రభులు పాదుకలు పట్టుకునేలా చేసి వారి జీవితాలు సక్రమైన మార్గంలో నడుస్తున్నాయండి అని చెప్పిన. అదే మార్గం నుండి చెడు మార్గంలో పోయిన వాళ్ళు కింద పడిపోయినారండి, నేను గురువులని విర్రవీగిన వారు అని కూడా చెప్పిన, కొలాప్స్ అయినారండి అని చెప్పిన. ఒకవేళ పర్సనల్ ఎవరైనా సరే చూపిస్తా, అంతేగా నేను వారి గురించి రివీల్ చేయడం, వీడియోలు చేసి చూపెట్టడం అది చేయకూడదండి. ఎందుకంటే వారి కుటుంబం ఉంటుంది, వారు కొలాప్స్ అయితే మాత్రం వాళ్ళ కుటుంబాన్ని మనము చేయడం, బయటికి తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పిన. అది శ్రీ గురు దత్తప్రభులు ఇచ్చిన జ్ఞానంతో మాత్రమే. ఇంత నేను చెప్తూ ఉంటే మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోవడం అనేది దత్తార్పణమే, దత్తప్రభు ఇష్టము. కాకపోతే నేనే మాత్రం నా వీడియోస్లో ఓన్లీ పాజిటివిటీ ఉంటుందండి, మంచి మాత్రమే ఉంటుంది. చెడు అనేది నాకు తెలియదు. ఒక్కొక్క జీవి చెడు కోరే వ్యక్తిని నేను కాదు. దత్తార్పణం. నాకు ఉన్న సమస్యలు నాకున్నాయి, అది దత్తప్రభు చూసుకుంటాడండి. నాకు ఎవరి మీద ఏం లేదు, నాకు ఎవరి మీద అట్లాంటి ఏం లేదు. నా ప్రయత్నము ఒకరిని మన ద్వారా ఎవరైనా ఉద్ధరించబడితే బాగుంటుందేమో అన్న ఆలోచన నాకు ఇప్పటిలో ఉంది. గత 20 సంవత్సరాలు ఉన్నది, అది చేస్తున్నా నేను. దాన్ని కూడా డైరెక్ట్ వీడియో రూపంగా డైరెక్ట్ వచ్చి చెప్తున్నా అంతే. నేను చేసేది ఇదేం కొత్తది కాదు, నేను చేసేది పాతదే. ఇది పాతదే, నాకేమో డిఫరెంట్ కామెంట్స్ ఇవి రావు. నాకు నేను చేసే పొరపాటు మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేనండి. అర్థం చేసుకోవాలంటే చదవాలి, సద్గ్రంథాలు చదవాలి. మాకు వచ్చి కన్నడ వచ్చి చెప్పి చదువు అని చెప్పిన వారు ఉన్నారండి. దత్తార్పణం దత్తప్రభుదయ. ఇది చదువు అని చెప్తే చదివినామండి నేను. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితమే. 20 సంవత్సరాల క్రితమే చాలా మంది మా ఉద్ధరించబడిన వారు ఉన్నారు. నేను చెప్తే అంటే శ్రీ గురు దత్తప్రభులు పాదుకలు పట్టుకోమని చెప్పినందుకు వారు పట్టుకొని అదే మార్గం నడిచినందుకు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 years ఎబో ముందే, అంటే 20 సంవత్సరాల క్రితమే, 2002 నుంచి వెళ్ళే అప్పటి నుండి చెప్తుంటే అప్పుడు విన్నవారు బాగుపడి చాలా పెద్ద హై లెవెల్లో ఉన్నవారు ఉన్నారు చాలా మంది. ఎవరు నేను చేసిన ఏం లేదు, నేను చెప్పినంత అంతే. శ్రీ గురు దత్తప్రభుల పాదుకలు పట్టుకొని వాళ్ళు అలాగే పట్టుకొని ఉన్నందుకు అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నట్లే, ఇప్పుడు ముక్తారు, ఇప్పుడు కూడా ఆయన విడిచిపెట్టరే, ఇప్పుడు ఆయన పాదుకలు విడిచిపెట్టలే. గానకపురం వెళ్తారు, మహూరు వెళ్తారు, పిఠాపురం వెళ్తారు, ఏ దత్తక్షేత్రంలో వెళ్తారు, చేస్తారు. మాకు అది వాళ్ళ మంచి జరిగింది, వెళ్తా ఉన్నారు, ఇప్పుడు కూడా వెళ్తారు. కాబట్టి మీరు కూడా రండి అదే దారిలో అని చెప్తున్నా నేను. ఇంతే నేను చెప్పేది, ఇంతే. మీరు దీన్ని అర్థం చేసుకోండి. శ్రీ గురుదత్త ప్రభులు మనకు, శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అని గుర్తించాలి మనం ఫస్ట్. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన ఆ తండ్రి మనకు ఇంత మంచి విషయాలు డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మని దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు.
దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.